హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేత వంశీ బ్లాగ్స్. సో మొన్న నుంచి అయితే నేను బొమ్మరిల్లు కడుతున్నా కదా మా పాప కోసం. ఇదే అనమాట బొమ్మరిల్లు. ఎలా ఉందో కామెంట్ చేయండి. అసలు మా పాప కూర్చుంటుందో లేదో, ఏదో నార్మల్గా హ్యాపీనెస్ కోసం అని చెప్పేసి అయితే కట్టినా. సో లేదంటే మా చెల్లె కూర్చోబెట్టుకుంటుంది అనుకుంటే నాకు ముందే ఆ థాట్ వస్తే నేను పెద్దగా కట్టేదాన్ని. సో కొంచెం చిన్నగా అయిపోయింది అనమాట. ఇంక ఎట్లయినా నెక్స్ట్ ఇయర్ వరకు ఇక మా పాప ఒకతే కూర్చొని ఆడుకుంటుంది కదా. ఇప్పుడైతే ఏదో నా హ్యాపీనెస్ కోసం అయితే నేను చిన్నగా కట్టిన. ఎలా ఉందో కామెంట్ చేయండి. దానికోసం అని చెప్పి చిన్న చిన్న పావులు కూడా బుక్ చేసిన. చూడండి ఎంత బాగున్నాయి ఆ పావులు అయితే. మా పాప అయితే మంచిగా ఆడుకుంటుంది ఆ పావులతోని. సో అదేంటంటే అసలు నిజంగా పాలు పొంగియడానికి ఎంత పెద్ద టాస్క్ అంటే ఇటు అటు ఇటు చాలా చెట్లు ఉన్నాయి అన్నమాట. ఫుల్ గాడుపు వస్తుంది. అది మంట అస్సలు మండుతలే అనమాట. ఇంకా పాల కాడనే ఒక 3 అవర్స్ 4 అవర్స్ టైం పట్టింది మాకు ఆ పాలు పొంగడానికి. చూడండి ఎక్కువసేపు మా పాపను కూర్చోబెట్టి ఆడుకుంది. మీరు కూడా చిన్నగా ఉన్నప్పుడు ఇట్లనే కట్టుకోరు కదా. నేనైతే చిన్నగా ఉన్నప్పుడు మస్తు కట్టుకొని ఆడుకునేది అనమాట. ఇక ఇప్పుడు మా పాపకు కట్టించిన బాగా అనిపిస్తుంది నాకైతే. చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి. ఇక నెక్స్ట్ ఇయర్ అయితే ఇక మా పాపనే నా ఎంబడి తగులుతుంది ఇక ఊకే కట్టి అని చెప్పి. ఇప్పుడైతే నేనే కట్టించిన అనమాట. చూడండి ఇక అంత చిన్నగా వస్తుందో. నిన్నటి వీడియో కూడా అప్లోడ్ చేద్దాం అనుకున్నా. సో నిన్నటి వీడియో సరిగ్గా రాలే అనమాట. మా పాపకైతే భోగి పళ్ళు పోసిన. సో ఆ వీడియో అయితే కొన్ని షార్ట్ వీడియోస్ ఉండే. అది తర్వాత పోస్ట్ చేస్తా. మా పాప ఎలా ఉందో కామెంట్ చేయండి. సో మా బంగారు తల్లి. ఇక మాకైతే ఆ పాలు మీకు ఆల్రెడీ ముందే చెప్పిన పాలు పొంగడానికే 4 అవర్స్ టైం పట్టింది. అప్పటి వరకు ఆకలి అవుతుందని చెప్పేసి సడన్గా మళ్ళీ పాలు వంగుతాయేమో మళ్ళీ అని చెప్పేసి మేమైతే బయటనే తీసుకొచ్చుకొని తింటున్నాము. వీడియో తీయాలి కదా, మళ్ళీ లాంగ్ వీడియో పెట్టాలంటే మళ్ళీ పాలు పొంగే వీడియో కూడా పెట్టాలి కదా. సో దానికోసం అని చెప్పేసి ఇక బయటనే కూర్చొని తింటున్నాం. ఇక అస్సలు పొంగట్లే అనమాట. ఇక మా డాడీ వచ్చి ఇక మళ్ళీ పెట్టి మళ్ళీ చిన్న చిన్న కట్టెలు పెట్టి అవంతా ఇక చూడండి మా డాడీ ఎంత కష్టపడుతుండో. ఆ మంట కూడా వస్తుంది పోతుంది. మళ్ళీ ఒక 5 minutes కూడా ఉంటలేదు అనమాట. ఒక 1 minute ఉంటుంది, మళ్ళీ పోతుంది, 1 minute ఉంటుంది. ఒక 1 hour దాకా మా డాడీ అయితే మస్తు తనలాడిండు. ఇక అంతలోపు అయితే ఇక మేము గ్యాస్ మీదనే బెల్లమన్నం వండుకొని వచ్చినాం. చూడండి బెల్లమన్నం అయితే రెడీ అయిపోయింది. ఇక అయితే ఒక చిన్న ప్లేట్లోకి వేస్తున్నా. అప్పుడైతే మేమైతే టమాటా చారు, బెల్లమన్నం, పాలు ఇంకా డైలీ ఏదో ఒకటి ఇట్లా వండుకొని బొమ్మరింట్లోనే వండి పిల్లలందరికీ వంచుతుండే. ఇక ఇప్పుడైతే ఇంకా పిల్లలు ఎవ్వరు రాలేరు, నేను పిలవాలి అనమాట ఇంకా. సో ఇక మేమే తినేసినాం. చూడండి ఇక ఇప్పుడు మంట కొంచెం పెద్దగా వస్తుంది చూడండి. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి మొత్తానికైతే మా అమ్మగాని బొమ్మరి ఇంట్లో అయితే పాలైతే వంగిచ్చిందనమాట. చూడండి అసలు పాలు వంగించేటప్పుడు మా అమ్మగారు లేస్తాడో లేవడో అనుకున్నా, పడుకుంది. కానీ ఆ టైంకి కరెక్ట్ టైంకి లేచిందనమాట. చూడండి ఇక మొత్తానికైతే పాలైతే వంగించినాం. ఎప్పుడు 12 స్టార్ట్ చేస్తే టైం 3 3:30 అవుతుంది. ఇప్పుడు అయిపోయింది అనమాట. చూడండి ఇదే వీడియో. బాయ్ బాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి.